వికారాబాద్ జిల్లా తాండూరులో 5,000 అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో అప్పు తీసుకున్న బాలయ్యను నిర్బంధించి చితకబాదిని వడ్డీ వ్యాపారి రవికుమార్పై కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని సిఐ సంతోష్ తెలిపారు. 5,000 అసలు వడ్డీ ఇవ్వలేదని వడ్డీ వ్యాపారి రవికుమార్ ఇంట్లో నిర్బంధించి పిడిగుద్దులు కురిపించిందో వీడియో తీయించాడు. అది కాస్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. చెప్పినట్లయితే కొంచెం పైసలు తెస్తున్నాడన్నా నేను అదే రవి దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 5,000 రూపాయలకు వడ్డీ నెలకు 500 రూపాయలు, 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టింది. ఆయనకు రోజుకొచ్చి ఒక 5-6 డబ్బాల వాటర్ వేసింది. అది బిల్లు వచ్చేసి 1,500 రూపాయలు అయింది. తాండూరు లోకల్లో నేను వాటర్ నడిపిస్తాను. ఆయనకు వాటర్ వేయనందుకు నాకు సూపర్ మార్కెట్ ముందు పట్టుకొని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇస్తాను పైసలు డబ్బులు ఇస్తాను అంటే వాటర్ వచ్చి పొద్దున్న వాటర్ వేయ అని చెప్పింది. సరే వేస్తా అని చెప్పి మళ్ళీ వేయలేను, ఎందుకంటే ఫ్రీగా వాటర్ వేయమన్నాడు. మళ్ళీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కట్టమన్నాడు, అస్సలు కట్టమన్నాడు. దానికి నేను వాటర్ వేసేది బంద్ చేసిన. నేను నాకు ఫోన్ చేసింది, నా ఫోన్ ఖరాబ్ అయింది, మొబైల్ షాప్లో ఉన్నది. ఫోన్ లిఫ్ట్ చేస్తలేవని చెప్పిండు. లిఫ్ట్ చేస్తలేవని చెప్పి ఫోన్ ఖరాబ్ అయిందన్న అని చెప్పింది. సరే అని చెప్పేసి మళ్ళా ఒక వారం తర్వాత అంటే నవంబరు 23కి తీసుకున్న అమౌంట్ డిసెంబర్ 23 జనవరి 2 నెలల్లో ఇస్తా అని చెప్పేసి 1 నెల ఎక్కువైంది టైం. దానికి ఇంట్రెస్ట్ అయినా కడతా అని చెప్పినారు. అయితే అక్కడ గాంధీనగర్లో వాటర్ వేస్తుంటే అక్కడ వచ్చిండు శిశుమంది తీసుకుపోయే రూట్లో. అక్కడ వచ్చి ఆటో తాళం తీసుకొని నాకు బలవంతంగా ఇంటికి తీసుకొని పెట్టిండు. గేటు పెట్టి వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్కి చెందిన బాలయ్య అనే వ్యక్తిని కొద్ది రోజుల క్రితం మేదర్ రవి అనే వ్యక్తి డబ్బుల విషయంలో చేతులతోటి కర్రలతోటి కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది. ఇటు విషయంలో బాధితుడు బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తేదీ 22వ తారీఖు రోజు నిందితుడు రవి పైన కేసు నమోదు చేసుకోవడం జరిగింది. రవిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఇతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.